నమస్తే. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఒక మీమ్ పేజ్గా మొదలై సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ యొక్క వేదిక ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది జంజీలు, యువత, చాలా మంది కూడా నిరసనకారులు కూడా తమ యొక్క నిరసనను అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్, సిబిఎస్ఈ లీకేజ్ పైన మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో వేలాది మంది కాక్రోచ్ సంబంధించిన మాస్కులను అయితే మాత్రం ధరించారు. ఇదే సందర్భంలో చేతిలో ఒక జాతీయ జెండా, మరో చేతిలో అయితే మాత్రం ఒక పుస్తకం కనిపించేలాగైతే మాత్రం ప్రధానంగా ఇక్కడ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇది దర్శనం ఇస్తుంది. మెయిన్ ఉద్దేశం కనుక చూస్తే మాత్రం ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈరోజు లక్షలాది మంది అయితే మాత్రం ఏడుస్తున్నారు నీట్ లీకేజ్ కారణంగా. ఈరోజు కూడా చాలామంది కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలామంది కూడా డిప్రెషన్కి లోనయ్యారు. ఇది కేంద్ర ప్రభుత్వ విఫలమే. ప్రధాని మంత్రి మోడీ అలాగే విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన ఆస్కారం ఉందంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ జనతా పార్టీ అయితే మాత్రం ప్రధానంగా చెప్తుంది. సో అనుమతి విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలీసులు అసలు అనుమతి ఇచ్చేది లేదు, మాకు అనుమతి కోసం ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు, ఎలాంటి అప్లికేషన్ రాలేదు అని కూడా చెప్పారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఢిల్లీ పోలీసులు ఈ ప్రొటెస్ట్కు అనుమతించారు. సాయంత్రం 5 గంటలలోపు నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చు, కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా చేస్తే మేమైతే అడ్డుకోమని కూడా ఢిల్లీ పోలీసులు చెప్పగా తప్పకుండా అలాగే చేస్తామని కూడా ఇటు ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు. సో ఇక్కడ కీలక ఘట్టం ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడైతే మాత్రం అభిజిత్ దీప్కే అమెరికా నుండి ఢిల్లీకి ఎట్టకేలకు చేరుకున్నారు. ఆయన దీప్కే వస్తాడా, వస్తే అరెస్ట్ అవుతాడా లేదా, అసలు ఏం జరగబోతుంది అనే దానిపైన ఒక సస్పెన్స్ ఉంది. ఆ సస్పెన్స్కు తెరదించుతూ మొత్తానికైతే మాత్రం యుఎస్ఏ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చాలామంది అయితే మాత్రం చాలా వేలాది మంది వస్తున్నారు. వీళ్ళకి సంఘీభావంగా చాలామంది ఇటు కమ్యూనిస్ట్ సంబంధించిన నాయకులు, ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికీ అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం అంబేద్కర్ బొమ్మను చాలామంది ప్రదర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో రాజ్యాంగం సంబంధించిన పుస్తకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక పుస్తకం, ఒక జాతీయ జెండా, ఇదే నిరసన కార్యక్రమాన్ని కూడా ప్రధానంగా చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వ విధానాలపై మొత్తానికైతే మాత్రం జంజీలు ఒక వేదికను తయారు చేసుకున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ అయిన విషయం తెలిసిందే. చాలామంది చాలా సింపుల్గా ఒక మీమ్ పేజ్ లాగా మొదలైన ఈ యొక్క ఉద్యమము ఏకంగా ఈరోజు ఢిల్లీ వేదికగా నిరసన భారీ స్థాయిలో నిరసన చేపట్టే స్థాయికి ఎదిగింది. ఇదంతా కూడా సోషల్ మీడియా ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో యువత, ఇప్పుడున్న యువత కూడా రాజకీయాల పట్ల అలాగే ప్రభుత్వాల తీరు పట్ల కూడా తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా చాలామంది అయితే మాత్రం ఇక ఒక సమూహంగా తయారయ్యారు. ఈ యొక్క ప్రొటెస్ట్ ఉంటుందా లేదా, అసలు ఎలా ఉండబోతుంది, అసలు సోషల్ మీడియాకే పరిమితం, వాళ్ళు ఎవరు కూడా బయటికి రారు, వాళ్ళంతా కేవలము సోషల్ మీడియా తప్ప ఎక్కడ కూడా ఫీల్డ్లో కనిపించరు, కనిపిస్తేనే కదా అసలు దీనికి ఒక వాల్యూ ఉండేదని కూడా ఇప్పటివరకు అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు, మిగతా రాజకీయ పార్టీ నేతలు కూడా అన్నారు. ఇదే సందర్భంలో ఎట్టకేళ్లకు దీన్ని నిజం చేస్తూ వేలాది మంది దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర అయితే మాత్రం ఇక నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఒక కొత్త చర్చ కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. సో మరి ఈ నిరసనకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా తలగే అవకాశం ఉంటుందా? ప్రధానమైన డిమాండ్ అయితే మాత్రం ఏదైతే సిబిఎస్ఈ అలాగే నీట్ సంబంధించిన లీకేజ్ వ్యవహారాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రధాని రాజీనామా చేయాలి, లేకుంటే ధర్మేంద్ర ప్రధాన్ తన అసంతృప్తి, తన యొక్క సరిగా లేని తనం వల్ల తన నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని కూడా మొత్తానికి నిరసన కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు ముప్పు జరగకుండా పోలీసులు అయితే మాత్రం మొత్తం కూడా పహారా కొనసాగుతుంది. ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కానీ వచ్చి ఆ నిరసనలో భాగంగా పెద్ద ఎత్తున జరగకుండా మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా నిఘా వ్యవస్థ ప్రకారం అయితే మాత్రం చూస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా నిరసన కొనసాగేలాగా అయితే మాత్రం పోలీసులు వ్యవహరిస్తున్నారు. చూడాలి. ప్రస్తుతం అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం
మొత్తానికి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది నిరసనకారులు బయటకు వస్తున్నారు, తమ నిరసనను బయటపెడుతున్నారు. మరి ఇది కొద్దిసేపట్లో మరి ఎటువైపు దారితీస్తుంది, సాయంత్రం లోపు ఏమన్నా ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తుందా, లేకపోతే శాంతియుతంగా కొనసాగి ముగిస్తుందా? ఇదే సందర్భంలో మరి పోలీసుల తీరు ఎలా ఉండబోతుంది, నిరసనకారులు ఏమన్నా శాంతియుతంగా కాకుండా దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి ఇంకేమన్నా దీన్ని నిరసనను ఇంకా స్పీడప్ చేయబోతున్నారా లేదా అనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ ఢిల్లీలో అనుకున్నట్టుగానే మొత్తానికి అభిజిత్ దీప్కే చేరుకున్నారు అమెరికా నుండి. దాంతోపాటు వేలాది మంది కూడా మాస్కులతో, కాక్రోచ్ ఇమేజ్తో పోలిన మాస్కులు, అలాగే దాంతోపాటు ఇదే సందర్భంలో అంబేద్కర్ బొమ్మను, రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాన్ని మరియు విద్యార్థులకు సంబంధించిన పుస్తకాన్ని, ఇటు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఒక కొత్త తరం యువత అయితే మాత్రం ఇక కొత్త తరహాలో నిరసన చేపడుతుంది. ఇది మాత్రం దేశంలో ప్రస్తుతానికైతే మాత్రం ఒక రికార్డుగా చెప్పవచ్చు. చూడాలి మరి కాక్రోచ్ మరి ఇప్పటివరకు ఆగుతుందా, మొన్నటి వరకు ఇది ఒక మామూలు సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది, ఇది మామూలుదే, దీన్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు, గాలిలో వచ్చి గాలిలో పోతుందని చెప్పారు. కానీ ఇది ఏకంగా ఫీల్డ్ లెవెల్ దానికి వచ్చింది. ఇది ఇవాటితోనే ఆగుతుందా, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతుందా, దీన్ని నిర్వీర్యం చేసేలాగా మరి పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుందో మరి కొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికైతే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా ఒక సంచలనంగా నిరసన చేయబడుతుంది. సోషల్ మీడియా నుండి ఇక ఫీల్డ్ లెవెల్కి అయితే మాత్రం తమ ప్రొటెస్ట్ను చేయబోతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ విషయంలో వ్యవహరిస్తుంది, కాక్రోచ్ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి వ్యూహాన్ని, ఎలాంటి ప్రణాళికను ప్రవేశపెడుతుంది అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.